2024లో ఎలక్షన్స్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఎలక్షన్స్లో ఈవీఎంల ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం. మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి 6వ తేదీ వరకు నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి అస్సలు మాట్లాడలేదు. మీ విలేకరులు అక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని. ఈ 1 ఇయర్లో ఎన్నోసార్లు నన్ను తిట్టింది. చలపతి గారు, విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే చేశామోనని చెప్పుకుంటుండింది. అందులో భాగంగా మండల కన్వీనర్స్ చలపతి గారు, విజయన్న, సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం. వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు. దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే తిట్టడం మొదలుపెట్టింది. ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయినాను. ఎన్ని తిట్లు తిట్టే తిట్టిందిలేండి, అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం. నేను మౌనంగా ఉన్నాను, మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు, పర్సంటేజీల విషయంలో పీజీ చేశాడు, లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది. 1 ఇయర్ ఓపిక పట్టాను. ఎందుకులే, ఆ అమ్మాయి కదా, ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను. దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో. ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనిల్ గారు, చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది. ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్ బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇళ్లంతా ధ్వంసం చేసేసి వెళ్లిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు, రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను. నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను, రిప్లై ఇవ్వలేదు. ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతా ఉంది, మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలని నేను మాట్లాడాను. ఆ వీడియో చూడండి, మహిళలను కించపరిచే విధంగా ఉందంట. రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు. అయినా పర్వాలేదు, నేనేం వాటి మీద స్పందించేది లేదు. నేను ఎందుకు మాట్లాడానో, ఓవర్ యాక్షన్ అయిపోతుందని, ఎక్కువగా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం. 7వ తేదీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో. అంటూ ఆ విధంగా అయితే బాగుండేది, బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బోరు బావి అంటే ఏంది? ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలా మంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు, కొంతమంది చనిపోయినారు. అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాళెం 2 బిడ్డలు
ఆ బోరుబావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం. ఒక బిడ్డ చనిపోయినాడు. దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు, నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకొచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు. ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి? ఎప్పుడూ లేదు కదా. నువ్వు మాట్లాడావు, దానికి నేను కౌంటర్ ఇచ్చా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే. అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర. దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు.